ఇక పద్మాక్షి రిజిస్టర్ ఆ పేపర్ తీసుకొని వచ్చి, మీ పెళ్ళిని రిజిస్టర్ చేపిస్తాను, ఆల్రెడీ సహస్ర సైన్ చేసింది, నువ్వు కూడా సైన్ చేయరా అని అంటూ ఉంటే విహారీ చాలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా యమున లక్ష్మి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే భక్తవచలం వచ్చి, పెళ్ళిని రిజిస్టర్ చేయడం మంచి విషయమే కదా, కానివ్వండి అని అంటూ ఉంటాడు. ఇంకా మరోవైపు పద్మాక్షి ఏమో ఆ పేపర్ పట్టుకొని, నిన్ను ఇలా లాక్ చేయాలనే అందరి ముందు అడిగానురా, లేదంటే నువ్వు తప్పించుకుంటావు అని అనుకుంటూ, ఏమైందిరా, చేయరా, సైన్ చేయరా అని గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో విహారీ చాలా సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర ఆ పేపర్ తీసుకొని ఆ టేబుల్ పైన పెట్టి, సైన్ చేయి బావా, సైన్ చేయి అని అంటూ ఉంటే, సైన్ చేయవేంట్రా, చెయ్యి అని పద్మాక్షి కూడా పెన్ ఇస్తూ ఉంటుంది. ఇంకా విహారీ ఏమీ చేయలేక అలా చూస్తూ ఇంకా పెన్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తావేంట్రా, సైన్ పెట్టు అని పద్మాక్షి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. పెట్టు బావా, పెట్టు అని సహస్ర కూడా అంటూ ఉంటుంది. ఇంకా యమునకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు వీడేంటి ఇలా సైన్ పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అలా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్టుగా మూతి వంకర పెట్టి ఒక సైడ్కి పడిపోతుంది. ఇంకా సైన్ పెట్టబోయే టైంకి సడన్గా అలా యమున పడిపోవడంతో, అయ్యో అంత మిస్ అయింది అని చెప్పి సహస్ర పద్మాక్షి అనుకుంటూ ఉంటారు. ఇంకా వసుధ, లక్ష్మి, చారుకేశ, భక్తవత్సలమేమో యమున ఆ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. యమునమ్మ అని లక్ష్మి, వదిన వదిన అని వసుధ అందరూ పిలుస్తూ ఉంటారు. ఇంకా కాసేపటికి అలా చేతులు రుద్ది, రే పండు కీస్ తీసుకురా పోరా అని భక్తవత్సలం చెప్పడంతో ఇంకా పండు వెళ్ళి కీస్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టి తనని కొంచెం ఊరట చేస్తారు. ఇంకా అలా ఆ తర్వాత యమున రూమ్లో బెడ్ పైన పడుకొని ఉంటుంది. అందరూ చుట్టూ ఉంటారు. తనకి స్పృహ లేనట్టుగా ఉంటుంది. ఇంకా అందరూ కాళ్ళు చేతులు నలుస్తూ ఉంటారు. కాసేపటికి యమున కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే, బాగానే ఉన్నాను అని నీరసంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పద్మాక్షి కాసేపు చూసి, ఇప్పుడు తనకి బాగైపోయింది కదా, ఇదిగో దీనిపైన సైన్ పెట్టరా అని అడుగుతూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెట్టరా, సైన్ పెట్టు, సైన్ పెట్టడానికి ఏంటి, ఇప్పుడు తను బాగానే ఉంది కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఇంకా విహారీ ఏమీ చేయలేక సైలెంట్గా అలా చూస్తూ ఉంటే భక్తవత్సలం ఒక్కసారిగా, పద్మాక్షి ఏంటిది, తన పరిస్థితి ఏంటి, నువ్వు అడుగుతున్నదేంటి, సైన్ ఇవ్వాలి, కాకపోతే రేపు పెట్టుకోవచ్చు, వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడా, రిజిస్టర్ చేయించాలనుకున్న కోరిక నిజమే, కానీ మరీ ఇంత దారుణంగానా, తన పరిస్థితి బాగాలేదు కదా, వాడు ఎలా టెన్షన్ పడుతున్నాడో చూస్తున్నావు కదా అని అరుస్తుంటే, అది కాదు నాన్న అని పద్మాక్షి చెప్తుంటే, కాదు తాతయ్య, ఈ రోజున ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు కదా, ఈ రోజే చేస్తే గుర్తుగా ఉంటుందని మీ అమ్మ అనుకుంది అంతే అని చెప్తూ ఉంటే, అన్ని మీరు ఆగుతారా, తనని ఫస్ట్ స్వస్థపడనివ్వండి, తర్వాత పెడతారులేండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనడంతో ఇంకా పద్మాక్షి, సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఎలా ఉందమ్మా ఇప్పుడు అని విహారీ డాక్టర్ని పిలవమంటావా అని అడుగుతూ ఉంటే, నాకేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అని యమున చాలా సీరియస్గా చెప్తుంది. కాసేపు అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో ఇంకా అందరూ అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు విహారీ అతను విశ్వనాథం నాకు ఏదో పంపిస్తానన్నాడు కొరియర్, అది వచ్చిందా, అసలు ఎక్కడుంది అది అని ఆలోచిస్తూ బయటికి వస్తాడు. ఇంకా ఎక్కడ చూసినా ఎవరు కనిపించకపోవడంతో, అది వచ్చిందా, ఎవరైనా తీసుకున్నారా, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే ఇంకా పండు తీసుకుని వెళ్ళి టీపై మీద పెట్టిన విషయం మనకి చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత విహారీకి మళ్ళీ అతను ఫోన్ చేస్తాడు. ఇంకా పంపించిన కొరియర్ తీసుకున్నావా విహారీ అని అడుగుతూ ఉంటే, అసలు నువ్వెప్పుడు పంపించావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అదేంటి, నీకు కాల్ కూడా చేసి చెప్పాను కదా అంటే, నువ్వు నాకెప్పుడు కాల్ చేసావు అని విహారీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఇంకా అతను ఫోన్ కట్, నేను ఆల్రెడీ పంపించాను, మరి ఎవరికి చేరిందో చూసుకోపో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా విహారీ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఉదయం అయిన తర్వాత అంబిక రూమ్లో నడుస్తూ ఉంటే హాల్లో టీ పైన విహారీకి వచ్చిన కొరియర్ కనిపిస్తుంది. అది తీసి, విహారీ పేరుంది, అయినా విహారీకి ఏదైనా వస్తే ఆఫీస్కి వస్తుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇందులో ఏముందో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి అది లాక్కుంటుంది. ఏంటి అదెందుకు లాక్కున్నావు అని అంటూ ఉంటే, అది మీది కాదు కదమ్మా అంటే, నీది కూడా కాదు, విహారీకి వచ్చింది అని అంటే, అవునమ్మా మీది కాదు, విహారీ గారిది కదా, అందుకే తీసుకున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎవరే నువ్వు, ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నావు, అసలు ఎవరివే నువ్వు అని మాట్లాడుతూ ఉంటే, విహారీ గారు ఈ కంపెనీలకి చైర్మన్, నేను ఈ కంపెనీలన్నింటికి సీఈఓని, సో విహారీ గారికి వచ్చే కొరియర్స్ చూసే రైట్స్ నాకున్నాయి, కానీ మీకు లేవమ్మా అని అంటూ ఉంటే, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు అని ఇంకా అంబిక, లక్ష్మి అలా కాసేపు వాదించుకుంటారు. ఇంకా లక్ష్మి అంబికకి, మీరు నా జోలికి రాకండమ్మా, నేను కూడా అదే చెప్తున్నాను, మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేసుకొనివ్వండి అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, విహారీ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి అని అంటే, ఎందుకు విహారీ గారు, ఇప్పటికైనా చెప్పండి, ఎందుకు అలా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు లక్ష్మి, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి ఆ కొరియర్ పేపర్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది నీకెక్కడిది అని అంటూ ఉంటే, దీనికోసమే కదా విహారీ గారు వెతుకుతున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది.
మీకు నిజంగా నా మీద నమ్మకం ఉండి నేను మీ మనిషినే అని అనుకుంటే అసలు ఏం జరిగిందో చెప్పండి విహారి గారు, ఏదో జరిగిందనైతే నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటే, చెప్తాను లక్ష్మి అని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు ఇలా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక అతను ఫోన్ చేశాడు అని చెప్పి ఇంకా విహారి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటే లక్ష్మి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇంకా అలా కొరియర్లో ఉన్న అది తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో ఇంకా యమున వల్ల పెళ్లి కార్డు ఉంటుంది. ఇంకా విహారి తన ఫోన్లో యమునతో అతను దిగిన ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఇంకా అతను ఎవరో తెలియట్లేదు, ఫోన్ చేసి నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు, అది ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు లక్ష్మి, వాడెవడో కనిపెట్టాలి అని అంటూ ఉంటే, ఇక నుంచి ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు విహారి గారు, నాది కూడా, నేనున్నాను, మనమిద్దరం కలిసి ఈ సమస్యని ఎలాగోలాగా సాల్వ్ చేద్దామని లక్ష్మి అంటుంది. అంతే లక్ష్మి, ఈ సమస్య సాల్వ్ అయిన తర్వాత నేను మన సమస్యని కూడా సాల్వ్ చేస్తాను అని విహారి అంటూ ఉంటాడు. అసలు దీన్ని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అని అంటే, ఈ ఫోటో కూడా రియల్ అనే వచ్చింది, ఫేక్ అది కూడా చెక్ చేయించాను అని చెప్తూ ఉంటే, ఇంకా లక్ష్మి ఆ కార్డ్ని ఓపెన్ చేసి చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ దానిపైన ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ ఉంటుంది. విహారి గారు ఇది చూడండి, ఇది ఇక్కడ హైదరాబాద్లోనే ప్రింట్ చేయించారు, మనం అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాడి డీటెయిల్స్ ఏమైనా తెలియచ్చు, పదండి వెళ్దాం అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఇంకా అలాగే లక్ష్మి అని విహారి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు.